ఏపీలో ఏ పార్టీ గెలవాలి ఏ పార్టీ ఓడాలన్నది కాపులే నిర్ణయిస్తారన్నారు ఆ సామాజిక వర్గ నేతలు. వంగవీటి మోహన్ రంగా, ముద్రగడ పద్మనాభం కాపులు రాజకీయంగా ఎదిగేందుకు కృషి చేశారన్నారు. కాపులు ఐక్యంగా ఉంటేనే హక్కులు దక్కుతాయన్నారు కాపు నేతలు. గుంటూరులో కాపు జేఏసీ ఏర్పాటు చేసిన ముద్రగడ సంస్మరణ సభకు పార్టీలకు అతీతంగా హాజరయ్యారు కాపు నేతలు. కాపుల కోసం ముద్రగడ చేసిన సేవలను స్మరించుకున్నారు. గతంలో ముద్రగడ చేసిన నిరాహార దీక్షలు, శాంతియుత ఉద్యమం వల్లే 2019లో టీడీపీ అధికారం కోల్పోయిందన్నారు బోండా ఉమ. అప్పుడు కాపుల వల్లే ఓడిపోయామన్న బోండా ఉమ 2024లో కాపుల వల్లే గెలిచామన్నారు. ఆ 2019లో మేము అధికారం కోల్పోవటానికి ముఖ్యమైన కారణం ముద్రగడ్డ పద్మనాభం గారి ఉద్యమం అని కూడా తెలియజేస్తా ఉన్నాం. అంటే ఈ కాపు సామాజిక వర్గం ఎటువైపు నిల్చుంటే అటువైపు ప్రభుత్వాలు వస్తాయి. 1 కోటి మంది పైగా ఉన్నటువంటి బలిజ, కాపు, తూర్పు కాపు, ఒంటరి ఈ సామాజిక వర్గాలు అధికారాన్ని డిసైడ్ చేస్తాయి. వంగవీటి రంగా, ముద్రగడ పద్మనాభం వల్లే చాలా మంది కాపులు రాజకీయాల్లో నిలబడగలిగారన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఈ మాట కాకపోతే నా పేరు మార్చుకుంటాను ఇంతమందిని చూశా. ఈ మానవ సమాజంలో అన్న మాటకు నిలబడి పేరు మార్చుకున్న ఒకే వ్యక్తి కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం. గర్వించండి కాపులందరని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. గుంటూరులో మరి జేఏసీ వారు ఆ మహానుభావుడైనటువంటి కాపు కులం కోసం ఆహర్నిశలు పనిచేసినటువంటి ముద్రగడ పద్మనాభం గారి విగ్రహాన్ని కూడా మనం పెట్టి మనం ఆయన్ని గౌరవించాలని మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ, ఒకసారి కాపులు అధికార పీఠం ఎక్కితే తర్వాత బలహీన వర్గాలకు అవకాశం వస్తుందన్నారు డొక్కా మాణిక్య వరప్రసాద్. కాపు లేదన్నా పీఠం ఎక్కితే వాళ్ళ వెనక మేము ఎక్కవచ్చు అని అర్థం అనుకున్నాను. మాకు వేరే ఆలోచన ఏం లేదు. మొత్తం సామాజిక రాజ్యం కదలాలి కదా. మరోవైపు అమలాపురంలోనూ కాపు నేతలు ముద్రగడకు నివాళులర్పించారు. కాపులకు అధికారం దక్కాలంటే కలిసి పనిచేయాలి అన్నారు తోట త్రిమూర్తులు.